శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావం ఉంది. షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తంలో కుజుడు, బుధుడు, రాహు, అలాగే అష్టంలో రవి ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం. భాగ్యంలో గురుడు మాత్రం అనుగ్రహం అయితే కనబడుతుంది. గురు అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి కొంత గుడ్ న్యూస్ వినడము, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు కావడము, ఉద్యోగరీత్యా చిన్న ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ రావడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, కొత్త అగ్రిమెంట్స్లో సక్సెస్ అవ్వడం, అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడం, ఈ రకంగా పాజిటివ్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ అవ్వడానికి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా ఎప్పుడో పెట్టిన వ్యాపారానికి ఒక పుంజుకోవడం, రియల్ ఎస్టేట్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, స్టార్టప్ కంపెనీ అనుకోండి, ఎనీ ఇండస్ట్రీ ఒక్కసారిగా పుంజుకున్నట్టుగా మీకు గురువు యొక్క అనుగ్రహం రాగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులోని కన్యా రాశి అంటే వ్యాపారం సంబంధించిన రాశి. సో ఆ రాశి వాళ్ళు ఇనిషియల్గానే బిజినెస్లోనే ఉంటారు. సో ఆ బిజినెస్లో ఒక చిన్న డెవలప్మెంట్, ఒక సక్సెస్ అని చూపించడానికి అవకాశం బాగానే కనబడుతుందని చెప్పొచ్చు మేడం. శుభవార్తలు వింటారు, శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ముహూర్తాలు లేకపోయినప్పటికీ కొన్ని శుభమైన కార్యక్రమాలకి మనం మాట అనుకోవడానికి సంపూర్ణ ఫలితం ఇవ్వడానికి అవకాశం బాగా కనబడుతుంది. వివాహం సంబంధించిన మీడియేషన్ చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. అలా గృహప్రవేశం, శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నా లేకపోయినా బేసిక్గా ఏంటంటే దానికి సంబంధించిన ప్రక్రియలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఆఫ్ న్యూ హౌసెస్, అలాగే కోర్టు నుండి సెటిల్మెంట్స్ అయ్యే కోర్టు మీద అవడము, తర్వాత వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు రావడము, వాటికి సంబంధించిన పేపర్స్ మూవ్ అవ్వడం, ఇలా రకరకాలుగా ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు స్టార్ట్ అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 5 మీకు పాజిటివ్ పనిచేస్తుంది. ఇంకా హెల్త్ కాన్షియస్కి వచ్చినప్పుడు 6th హౌస్లో శనీశ్వరుడు, అష్టంలో రవి. రవిని శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కాంబినేషన్స్. అలాగే సప్తమంలో కుజుడు, భార్యాభర్తల మధ్య అన్యోన్యం కోల్పోవడానికి, ఇబ్బంది పెట్టడానికి కుజుడు కారకత్వం వహిస్తాడు. సో ఇలాగా 6th, 7th, 8th హౌస్ కంటిన్యూస్గా ఉన్న పాపగ్రహాల యొక్క ప్రభావం వలన కొంతవరకు మానసికంగా, శారీరకంగా ఒత్తిడి, చిన్న అనారోగ్యం దెబ్బతినడం, దీని మూలాన న్యూరో సిస్టంలో కొంత ఇబ్బంది కలగడం, బ్రెయిన్లో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని మెడిటేషన్ చేయండి. ఓం నమో నారాయణాయ నమః చేయండి 15 days. అది కొంచెం రిలాక్స్ఫుల్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుండి బయట తీసుకురాక అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి నష్టపోయే అవకాశం కనబడుతుంది. చూడడానికి హైప్స్ లాగా కనబడుతుంది. గురుబలం పెరిగింది, సంతోషమే, కానీ విపరీతమైన నష్టం, అధికంగా నష్టపోయిన తర్వాత ఈ యొక్క యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నారాయణ సాక్షి మహామంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మైండ్ గేమ్ ఆడకుండా గేమ్ ప్రాపర్గా ఆడేటట్టుగా సక్సెస్ఫుల్ తీసుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. కొంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకుంటే వాళ్ళను కూడా ఇన్వెస్ట్మెంట్ హెవీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. రిజల్ట్ కనబడదు, మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. బికాజ్ 6, 7, 8 కంటిన్యూస్ పాపగ్రహాలు కొంచెం కన్ఫ్యూజన్లో పెడతాయి అక్కడ. సో దాని నుండి బయటపడడానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.